ఇజ్రాయెల్ మినిస్ట్రీస్ అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభము సమాధానము కలుగును గాక. ఆమేన్. మరి మనందరం కూడా ఆనంద మాసంలో అడుగుపెట్టి ఉన్నాము. ఎంత సంతోషకరంగా దేవుడు మనల్ని ఆశ్చర్యరీతిగా ఆయన కృప చొప్పున సంవత్సరం అంతే కాచి కాపాడారు. దేవునికే మహిమ కలుగును గాక. మరి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. హ్యాపీ క్రిస్మస్. మరి ఈరోజు చక్కని క్రిస్మస్ సందేశాన్ని విందాము. మరి చాలామంది ఈ వర్తమానాల ద్వారా ఆధ్యాత్మికంగా బలపడుతున్నట్టు మాకు ఫోన్ కాల్స్ చేసి చెప్తూ ఉన్నారు, చక్కని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు, చక్కగా ప్రార్థనలు చేయించుకుంటున్నారు, చక్కగా స్పాన్సర్లు చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. అందును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాము. మరి ఈరోజు చక్కని వర్తమానాన్ని మనం విందాము. ఈరోజు మరి క్రిస్మస్ వర్తమానాన్ని మనం ధ్యానించుకుందాం. మన అంశం ఏంటంటే ఆయన మీతో చెప్పినది చేయుడి. మరి దేవుడు మనకి ఏదైతే చెప్తారో అది చేసినప్పుడు మన జీవితంలో గొప్ప అద్భుతాన్ని చూడగలుగుతాం. మరి వాక్యంలో అడుగుపెట్టే ముందు చిన్న ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకుందాం. శరణుతుడా మౌనతుడా మా సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిలబడిన నాలో ఏ గొప్పతనం లేదు, ఏ మంచితనం లేదు నైనా. నాలోని మానస్వరాన్ని మరుగుపరిచి మీరే దైవస్వరంతో సూటిగా తేటగా నీ బిడ్డలైన వారితో మాట్లాడండి. వినే చెవులను పరిశీలించే హృదయాల్ని నాకును మాకును అందరికీ దయచేసినైనా ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినునని వాక్యం సెలవిస్తున్న ప్రకారము నీ మాటలు శ్రద్ధగా వినే భాగ్యం దయచేయండి. నన్ను మీరు వాడుకుని నీ బిడ్డలకు కావాల్సిన మాటల ద్వారా మాట్లాడి బలపరిచి స్థిరపరిచి మమ్మల్ని మేము సరి చేసుకునే ధన్యతను దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నామ పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ మరణాతండి. మరి దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే ఆయన మీతో చెప్పినది చేయుడి. మరి యోహాను సువార్త మరి 2వ అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఏమనంటే ఆయన మీతో చెప్పినది చేయుడి అని. నిజమే ప్రేమన దేవుని బిడ్డలారా, చాలామంది దేవుని మాట వినరు, కానీ దేవుని ఏదైతే చెప్తున్నారో అది మనం చేసినప్పుడు గొప్ప అద్భుతాన్ని చూడగలుగుతాం. మరి పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట ఎక్కడ రాయబడి ఉంది అనంటే, ఏ సందర్భంలో రాయబడి ఉంది అంటే, యేసుప్రభువు వారు కానా అనేటువంటి వివాహంకి పిలువబడ్డారు. కానా అనే ఊరిలో మరి వివాహం జరిగింది. ఆ వివాహంకు యేసుప్రభువు వారిని ఆహ్వానించడం జరిగింది. అయితే యేసుప్రభువు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో జరిగినటువంటి మొదటి అద్భుత కార్యము, ఆశ్చర్య కార్యం కూడా ఇదే ప్రియమైన దేవుని బిడ్డలారా. యేసుప్రభువు వారు వెళ్ళిన ఆ యొక్క వివాహంలో మరి ద్రాక్ష రసము లోటు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే పెండ్లి కుమార్తె వాళ్ళందరూ కూడా ఉండగానే వాళ్ళు ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటంటే వచ్చిన వారికి ద్రాక్ష రసం ఇవ్వడము వాళ్ళకు ఉన్నటువంటి సాంప్రదాయం. అయితే వచ్చిన వారందరికీ ద్రాక్ష రసం ఇచ్చారు. ఇంకా పెండ్లి కుమారులు వాళ్ళు రాకమునిపే అక్కడ ద్రాక్ష రసం అయిపోయింది. అయితే అక్కడ ఉన్న వారందరూ కూడా చాలా టెన్షన్ పడుతున్నారు. అయ్యో పెళ్లి కుమారులు వాళ్ళు వస్తారు, ఎలా ఇప్పుడు ద్రాక్ష రసం లేదు అని భయపడుతున్నప్పుడు మరి మరియమ్మ గారి దగ్గరికి వచ్చి చెప్తూ ఉన్నప్పుడు మరి మరియమ్మ గారు అంటున్నారంటే, యేసుప్రభువు వారి దగ్గరికి వెళ్ళి మీ సమస్యను చెప్పండి, యేసుప్రభువు వారు ఏమైతే మీకు చెప్తారో అది మీరు చేయండి అని చెప్పినప్పుడు యేసుప్రభువు వారు అక్కడ గొప్ప అద్భుతాన్ని మనం చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి దేవుడు ద్రాక్షరసం అయిపోయి లోటుగా ఉన్నటువంటి ఆ వివాహంలో నీళ్లను, కేవలం నీళ్లను ద్రాక్షరసంగా మార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరి చూసినప్పుడు అక్కడ యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చి ఈ సమస్య చెప్పినప్పుడు యేసుప్రభువు వారి శిష్యులను పిలిచి మరి దేవుడు చెప్తున్నప్పుడు యేసుప్రభువు వారికి శిష్యులకి మరియమ్మ చెప్తున్నారు ఏమనంటే, యేసుప్రభువు వారు ఏమైతే చెప్తున్నారో ఆయన మీతో చెప్పినది మీరు చెయ్యండి అన్నప్పుడు శిష్యులు కూడా దేవుడు ఏదైతే చెప్పారో యేసయ్య అదే చేశారు. యేసుప్రభువు వారి మాట వినినప్పుడు అక్కడ నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఒక ద్రాక్షరసం చేయాలి. ద్రాక్షరసం అంటే గ్రేప్ జ్యూస్ కదండి. అది చేయాలంటే మనకేమేమి కావాలి? మరి మనకి గ్రేప్స్ కావాలి, షుగర్ కావాలి, వాటర్ కావాలి, ఇవన్నీ మనకి కావాలి కదా. కానీ యేసుప్రభువు వారు అక్కడ కేవలం నీళ్లను మాత్రం ఉపయోగించి నీళ్లను ద్రాక్షారసంగా మార్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత అద్భుత కార్యం దేవుడు చేశాడండి. ఇదే కాదు, యేసుప్రభువు వారు ఎన్నెన్నో మేలులు చేశారు. చనిపోయిన లాజరుని బ్రతికించారు. పుట్టి గుడ్డి వారిని దేవుడు చూపు కలిగించాడు.
అనేకమైన కార్యాలు దేవుడు జరిగించారు. అయితే ఇక్కడ ఈ కార్యం జరగడానికి గల ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళు దేవుడి మాట విన్నారు. మరి చూసినట్లయితే యేసుప్రభువు వారు శిష్యులతో చెప్తూ ఉన్నారు ఏమనంటే, మీరు అక్కడ ఉన్నటువంటి రాతి బాణలు తీసుకురండి అని. మరి రాతి బాణలు తీసుకొచ్చారు. అయితే రాతి బాణల్లో దేవుడు అంటున్నాడు నీళ్లు పోయండి అని చెప్పాడు. అయితే శిష్యులు దేవుడి మాట విని నీళ్లను పోసారు. నీళ్లు పోసినప్పుడు యేసుప్రభువు వారు చెప్తున్నారు ఆ ద్రాక్షరసం తీసుకెళ్ళి అక్కడ పెండ్లి వారందరికీ కూడా ఇవ్వండి అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేంటి ప్రభువా రాతి బాణలు తెమ్మంటున్నావు అని ఎంత మాత్రం కూడా దేవుడి మాటకి వాళ్ళు ఎంత మాత్రం తిరిగేసి మాట చెప్పలేదు. అయితే ప్రభువా అదేంటి రాతి బాణల్లో నీళ్లు పోస్తే బాణలు పగిలిపోతాయి కదా అని ఎంత మాత్రం చెప్పలేదండి. అలాగే మరి నీళ్లు పోసిన ఆ రాతి బాణల్లో నుండి ద్రాక్షరసం ఏమంటున్నావేంటి ప్రభువా, ఇప్పుడే కదా మేము కళ్ళారా నీళ్లు పోసాం, మేమే మా చేతులతో నీళ్లు పోసాము, అది ద్రాక్షరసం ఎలా అయిపోయింది అని ఒక్క మాట కూడా తిరిగేసి చెప్పలేదు. ఆ శిష్యులందరూ కూడా దేవుడి మాట విన్నారు, ఆయన చెప్పిన మాట విన్నారు కనుక అక్కడ కానా వివాహంలో గొప్ప అద్భుతం జరిగింది. అదేంటంటే మరి నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మీరు కూడా దేవుడి మాట విన్నప్పుడు గొప్ప మేలులు మన జీవితంలో చూస్తాం. మన చిత్తము, మన ఆలోచన మన జీవితంలో జరిగినంత కాలం మన జీవితంలో ఏ మేలు చూడం, కానీ దేవుని చిత్తం మన జీవితంలో జరిగినప్పుడు, దేవుడి మాటకు మనం లోబడినప్పుడు గొప్ప అద్భుతాన్ని మనం చూడగలుగుతాం. అబ్రహాము గారు కూడా దేవుడి మాట విన్నారు. మరి దేవుడి మాట చెప్పిన వెళ్ళారు కనుకనే అబ్రహాము గారిని దేవుడు గొప్పగా ఆశీర్వదించారు. అయితే ఇక్కడ శిష్యులు దేవుడి మాట విన్నారు, అక్కడ గొప్ప మేలు జరిగింది. అలాగే రెండవదిగా పేతురు గారు, ఆంద్రేయ గారు కూడా యేసుప్రభువు వారు వల వేయమన్నప్పుడు ఆ వల వేసిన చోటన రాత్రంతా వాళ్ళు ప్రయాసపడ్డారు, ఒక్క చేప కూడా వాళ్ళకి దొరకలేదు. అయితే యేసుప్రభువు వారు వల వేయమన్న చోట వల వేసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా అక్కడ గొప్ప మేలు చేశారు. రాత్రంతా ప్రయాసపడ్డారండి. పేతురు గారు, ఆంద్రేయ గారు జాలర్లు, వాళ్ళ వృత్తే అది. కానీ వాళ్ళు దేవుడి మాట విని వల వేసినప్పుడు దేవుడు చెప్పిన చోట మరి వల పిగులునంత విస్తారమైన చేపలు ఆ యొక్క వలలో పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేంటి మాకు తెలియదా, మరి జాలరులము మాకు నువ్వు చెప్తున్నావా అని వాళ్ళు ఎంత మాత్రము మాటలు తిరిగేయలేదు, కానీ దేవుని మాట చెప్పిన వల వేశారు. వల పిగులునంత చేపలు, విస్తారమైన చేపలు అక్కడ పడడం మనం చూస్తూ ఉన్నాం. అయితే వాళ్ళ వల నిండిపోయి, వాళ్ళ దోణి నిండిపోయి పక్క దోణిని కూడా పిలిచి ఆ దోణి కూడా నింపే అంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు అక్కడ జరిగించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మాట మీరు వింటూ ఉన్నారా, దేవునికి లోబడుతూ ఉన్నారా? మరి ఈ రోజు నేను మీ అందరికీ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఈ ఆనంద మాసము ఇంత గొప్ప క్రిస్మస్ జరుపుకోవడానికి కారణం కూడా ఇదే. దేవుని మాట వీళ్ళే కాదండి, బైబిల్ గ్రంథంలో యేసు పుట్టికకు కూడా ఎంతోమంది దేవుని మాట విన్నారు, ఎంతోమంది దేవునికి లోబడ్డారు కనుకనే ఈ ఆనంద మాసమును, యేసయ్య పుట్టుకను ఇంత మహిమకరంగా మనం జరుపుకోగలుగుతున్నాం. యేసయ్య జన్మలో, యేసయ్య పుట్టుకలో ఎంతోమంది కారకులు ఉన్నారు. వారందరూ దేవుని మాట విన్నారు, వాళ్ళందరూ దేవునికి మహిమకరంగా జీవించారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. అందుకే ఇంత ఆనందంగా మనం క్రిస్మస్ని జరుపుకుంటూ ఉన్నాం. అందుకే మన పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి. అందుకే లోకరక్షకుడి లోకానికి జన్మించడం జరిగింది. అయితే దేవుని పుట్టుకలో ఆయన మాట వినిన వారు ఎవరు అని ఈ దినం మనం ధ్యానించుకున్నట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చదువుకున్నప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉంది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దావీదు పట్టణమందు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభువైన క్రీస్తు. మరి రాయబడి ఉంది, యేసు అంటే రక్షకుడు అని, క్రీస్తు అంటే అభిషక్తుడు అని. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఈ లోకంలో జన్మించి ఉన్నారు. అయితే ఇంత సంతోషము, ఇంత ఆనందము మనకి జరగడానికి, యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించడానికి చాలామంది కారకులు ఉన్నారండి. మరి పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది మరి వాళ్ళ యొక్క పాత్రను చక్కగా నిర్వహించారు కనుకనే, వాళ్ళు దేవుని మాట విన్నారు కనుకనే ఇంత గొప్ప కార్యాన్ని ఈ దినం
దినమున క్రిస్మస్ పండుగను మనం జరుపుకోగలుగుతూ ఉన్నాం. అయితే మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మరి కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంది, మరి అయ్యో నా ప్రజలు నా మాట వినిన యెడల ఎంత మేలు అని దేవుని వాక్యం రాయబడి ఉంది. నిజమే, దేవుని మాట వింటే మనకి మేలు జరుగుతుందండి. ఇక్కడ ఇంత గొప్ప మేలు జరగడానికి కారణం ఏంటి? ఇంత అద్భుతమైన క్రిస్మస్ జరుపుకోవడానికి కారణం ఏంటి అంటే బైబిల్లో మరి దేవుని పుట్టుకకు కారణం చాలామంది దేవుని మాట విన్నారు కనుక ఇంత కార్యం జరిగింది, మేలు జరిగింది, ఈ యొక్క లోకంలో ఒక అద్భుతం జరిగింది. అదే క్రీస్తు పుట్టుక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి చూసినట్లయితే మరి నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడి లోకానికి వచ్చారు. ఆ లోకానికి రావడానికి ఎంతోమంది దేవుని మాట విన్నారండి. మరి మొట్టమొదటిగా ఎవరు దేవుని మాట విన్నారు? ఈ యొక్క క్రిస్మస్ వర్తమానంలో దేవుని మాట వినిన ఈ యొక్క భక్తుల వలె ఈరోజు మనం కూడా దేవుని మాట వినేవారిగా ఉండాలి. మొట్టమొదటిగా చూసినప్పుడు గాబ్రియేలు దేవదూత దేవుని మాట వినినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి గాబ్రియేలు దేవదూత మరి ఈ యొక్క లూకా సువార్తలో మరి చాలా చోట్ల కనిపిస్తారు, మత్తయి సువార్తలో కనిపిస్తారు. ఈ దేవదూత వచ్చి మరి ప్రతిదీ దేవుడు ఏ వర్తమానం అందిస్తే ఆ వర్తమానము భూలోకంలో ఉన్నటువంటి దేవుడు ఎవరికి చెప్పమంటే వారికి తెలియజేసింది. దేవుని పుట్టుకలో ఈ గాబ్రియేలు దేవదూత చాలా చక్కని పాత్ర వహించారు. అయితే ఈ దేవదూత దేవుడు చెప్పమన్న ప్రతి మాట చెప్పింది, దేవుని మాట వినినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా ఏం చేయాలంటే దేవుని మాట వినాలి. మరి యేసేపు గారికి దేవుని మాట తెలియచేయమన్నప్పుడు దేవుని మాట తెలియజేశారు. అలాగే మరి మరియమ్మ గారికి దేవుని మాట తెలియచేయమన్నప్పుడు చక్కని వర్తమానమును పరలోకం నుండి ఇక్కడికి తీసుకొచ్చారు. అలాగే మరి గొల్లలకు అందించింది. మరి చక్కగా ఈ గాబ్రియేలు దేవదూత మరి అనేక మందికి దేవుని యొక్క వర్తమానమును ఎవరికి దేవుడు అందించమన్నప్పుడు వారికి అందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాట విన్నటువంటి గాబ్రియేలు దేవదూత వలె మనం కూడా ఏం చేయాలంటే దేవుని మాటను వినాలి. యేసుప్రభు వారి యొక్క పుట్టుక జన్మదినము ఇంత ఆనందంగా మనం జరుపుకోగలుగుతున్నామంటే ఆనాడు ఈ దేవదూత దేవుని యొక్క మాట వినినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎప్పుడు మేలు జరుగుతుంది? దేవుని మాట వినిన యెడల ఎంత మేలు, ఎంత మనోహరం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని మాట వినినప్పుడు మీ జీవితంలో కూడా గొప్ప మేలు జరుగుతుంది. ఈరోజు దేవుని మాట చాలామంది వినట్లేదు, దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించి జరుగుతూ ఉన్నారు. దేవుని మాట మనం వింటే మన జీవితంలో గొప్ప మేలు. మరి దేవుని మాట వింటే వింత, వినకపోతే సంత అన్నారు దేవదాసయ్య గారు. మనం వినినప్పుడు మన జీవితంలో గొప్ప మేలును మనం చూడగలుగుతాం. మరి ముందుగా మనం చెప్పుకున్నాం, ఎంతోమంది భక్తులండి దేవుని మాటకు లోబడ్డారు కనుకనే వాళ్ళ జీవితంలో గొప్ప మేలును, అద్భుతాలను వాళ్ళు చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి రెండవదిగా చూసినట్లయితే మరియమ్మ గారు దేవుని మాట విన్నారు. మరియమ్మ గారు దేవుడు ఏ వర్తమానం అయితే గాబ్రియేలు దేవదూత ద్వారా పంపించారో ఆ మాటకు లోబడ్డారు, ఆ మాట విన్నారు. అదేంటి, నేను నమ్మను ఎంత మాత్రం అనలేదు, కానీ ప్రార్థన పూర్వకంగా ఆమె దేవుని మాట యందు విశ్వాసం ఉంచి మరి ఎన్ని నిందలైనా కూడా సహించి, ఎన్ని బాధలైనా సహించి లోక రక్షకుడికి జన్మనివ్వడానికి ఆమె దేవుని మాటకు లోబడినట్లుగా, దేవుడు ఏదైతే చెప్పారో అది చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మాట మనం వినగలుగుతున్నామా? మనం దేవుని మాట విననొల్లని ప్రజలుగా ఉన్నామా? దేవుని మాట వినని ఇజ్రాయేలు ప్రజలు ఆకు రాలిపోయినట్లుగా అరణ్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం కూడా దేవుని మాట వినకపోతే మనం శ్రమలు పొందుకోవాల్సి వస్తుంది. దేవుని మాట విని మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుని మాట ఎవరైతే వింటారో భూమి మీద మరి ఆహార పదార్థములన్నీ కూడా భుజింపనిస్తానని దేవుడు చెప్పాడు. మనం చూడండి, ఎన్నెన్నో ఫ్రూట్స్ ఉంటాయి, ఎన్నెన్నో వెజిటేబుల్స్ ఉంటాయి, ఎన్నెన్నో కొత్త రకములైనవి ఉన్నాయి. మరి అవన్నీ మనము మరి సంతోషంగా భుజించాలంటే ఎవరి మాట వినాలంట? దేవుడి మాట వినాలి. దేవుని మాట వింటే ఆస్తికి కర్తలుగా చేస్తానని దేవుడు మరి వాగ్దానం ఇచ్చారు. ఈరోజు దేవుని మాట ఎవరైతే వింటారో వారిని ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచుతానన్నాడు. ఈరోజు మరియమ్మ గారిని ఎంతమంది అండి చక్కగా చూస్తారు, ఎంతమంది మరియమ్మ గారిని ఒక గొప్ప తల్లిగా భావిస్తారు. ఈరోజు మరియమ్మ గారిని ఎంతోమంది మరి ఎంతగానో గొప్పగా చెప్పుకుంటున్నారు, ఎంతో మంచి మాదిరికరంగా ఉన్నారు అంటే గల కారణము ఆనాడు ఆమె దేవుని మాట విన్నారు. ఈరోజు మనం కూడా దేవుని మాట విన్నప్పుడు మరి మనకు ఆశీర్వాదకరము, మన తరతరాలకి కూడా ఆశీర్వాదకరంగా చక్కని సాక్ష్యాన్ని దేవుడు మీకు ఇస్తారు. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే మరియమ్మ గారు దేవుని మాటకు విన్నారు. అయ్యో, నాకెంత మాత్రము అలాంటి అవమానాలు నిందలు పడేటువంటి గర్భఫలం నాకు వద్దు, నాకు దేవుని మోసేటువంటి ఆధిక్యత వద్దు అని తిరస్కరించే వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు. కానీ అలా అనలేదు. కానీ ప్రభువా, ఎంతోమంది కన్యకలు ఉన్నప్పటికీ నన్ను ఎంచుకున్నావు, నేను సంతోషంగా నేను సిద్ధంగా ఉన్నానని ఆమె పరిశుద్ధాత్మ ద్వారా మరి గర్భవతి అయి యేసు ప్రభువారి జన్మకు ఒక ముఖ్య కారకురాలయ్యి ఆమెను అనేక మందికి మాదిరికరంగా దేవుడి మాట విని లోక రక్షకునికే తల్లిగా ఆమె అవ్వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని మాట వినాలి. దేవుడి మాట విన్నప్పుడు మన జీవితంలో గొప్ప ఆశీర్వాదం, గొప్ప దీవెన మనం చూడగలుగుతాం. అలాగే మూడవదిగా మనం చూసినప్పుడు యోసేపు గారు మనకు కనిపిస్తూ ఉన్నారు. అయితే యోసేపు గారికి మరియమ్మ గారికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. కానీ ఇంకా వివాహం కాకమునుపు మరియమ్మ గారు గర్భవతి అయ్యారు. అయితే ఈ విషయం తెలుసుకున్న యోసేపు గారు వెంటనే అనుకున్నారు, ఆమెను 10 మందిలో పెట్టి నవ్వుల పాలు చేసి ఆమెను అవమానపరచడం నాకు ఇష్టం లేదు, కానీ ఎవరికి తెలియకుండా రహస్యముగా ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోదామని మరి ఆమెను ఏం చేశారంటే, ఏమనుకున్నారు యోసేపు గారు ఏం చేశారండి, రహస్యంగా విడిచిపెడదామని ఆయన నిర్ణయం తీసుకున్నారు. అయితే గాబ్రియేలు దేవదూత ద్వారా దేవుడు వర్తమానం పంపించారు. ఇలా దేవుడు పరిశుద్ధ ఆత్మ ద్వారా నీ భార్య గర్భవతి అయిందని చెప్పినప్పుడు వెంటనే యోసేపు గారు ఆ మాటకు విధేయత చూపించి ఆ మాటను విని నమ్మి, ఈరోజు చాలామంది ఏం చేస్తారండి, ఎంత మాత్రం దేవుని మాటను నమ్మరు. కానీ దేవుని మాటను నమ్మి గాబ్రియేలు దేవదూత ఏ వర్తమానం అందించారో ఆ మాటను విని నమ్మి వెంటనే తన యొక్క భార్యను చేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోసేపు గారు ఎంత మంచి మనసుతో మరి తన భార్యను ప్రేమించారు. ఆ సమయంలో అందరూ నిందించినట్లుగా మరి యోసేపు గారు కూడా అవమానపరచలేదు. కానీ వెంటనే యోసేపు గారు మరియమ్మ గారిని ఏం చేశారంటే, మరి ఆమెను ప్రేమించి ఎంత మాత్రం కూడా ఏ అవమానం కూడా అవమానించకుండా మరి దేవుని మాటను విని చేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోసేపు గారు కూడా అనేకమైన అవమానాలు వచ్చాయి, అనేకమైన నిందలు వచ్చాయి, అనేకమైనటువంటి బాధలు వచ్చాయి. అయినప్పటికీ కూడా యోసేపు గారు చక్కగా ఎలా ఉన్నారంటే దేవుని మాటకు మరి విధేయత చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోసేపు గారి వలె మనం కూడా దేవుని మాట వినినప్పుడు గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం మనం చూడగలుగుతాం. మరి నాలుగవదిగా మనం చూసినట్లయితే గొల్లలు దేవదూత చెప్పినటువంటి మాటను విన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవదూత వచ్చి, ఇదిగో మీకు ఒక శుభవార్త, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పినప్పుడు రాత్రి వేళ వాళ్ళు దేవుని చూడడానికి ఆసక్తితో వాళ్ళు ప్రయాణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే గొల్లలు యేసుప్రభువారిని చూసొచ్చిన తర్వాత వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసండి, ఎంతో సంతోషంగా దేవుని అనేక మందికి ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనము క్రిస్మస్ ఆరాధన చిన్నగా గృహ కూడికలు, లేకపోతే మీకు ధనం ఉంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా ఉంచితే ఇంకా మంచిగా చిన్నగా సభ పెట్టుకుని దేవుని యొక్క ఆనంద మాసమును మనం మహిమకరంగా జరుపుకోవాలి. దేవునికి స్తోత్రం. అనేక మంది అన్యులకి తెలియచేయాలి. ఎంతోమంది దేవుని అసహించుకున్న వారికి మన వాక్యము ద్వారా వాళ్ళని బలపరచాలి. మనం బుద్ధిమంతులమై అనేక మందిని ప్రభు తట్టు నడిపించే వారిగా ఉండాలి. అయితే నిజంగా ఈ గొల్లలు చాలా జ్ఞానవంతులండి. ఈ గొల్లలు చదువుకోలేని వాళ్ళు, వాళ్ళకి ఈ లోకంగా ఏ బుద్ధి లేదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది వీళ్ళు నిజంగా బుద్ధి కలిగి జ్ఞానం కలిగి అనేక మందికి చక్కగా దేవుణ్ణి ప్రకటించారు. ఈరోజు దేవుని మాట వినిన వాళ్ళు దేవుని యొక్క దేవదూత ఏదైతే వర్తమానం అందించిందో వెంటనే ఆ మాట విని గ్రహించిన వాళ్ళు పరుగున యేసుని చూడడమే కాకుండా వచ్చి వారు అనేక మందికి ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట వింటున్న మనం విని మనం లోబడి అనేక మందికి ఆ మాటలు ఏం చేయాలంటే చెప్పి బలపరిచే వారిగా ఉండాలి. భక్తుడైన పౌలు గారు ఈ విధంగా అంటున్నారు, నేను క్రీస్తుని పోలి నడుచుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని. అటువంటి రోషం కలిగిన భక్తి మనం కూడా చేయాలి. అయితే ఈ యొక్క పౌలు గారు చెప్తున్నారు, నేను దేవుని పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి. మరి మనం అలా చెప్పలేము కదండి.
అంత రోషం, అంత భక్తి ఈ యొక్క పౌలు గారు చేస్తూ ఉన్నారు. అయితే మనం కూడా, ఈ యొక్క గొల్లలు కూడా అదే చేస్తున్నారు. దేవుని వాళ్ళు చూసొచ్చిన వాళ్ళు అనేక మందికి చెప్పి వాళ్ళు కూడా నడిపిస్తూ ఉన్నారు ప్రభువులోకి. ఈరోజు మనం కూడా ఏం చేయాలంటే అనేక మందిని దేవుళ్ళలోకి నడిపించే వారిగా ఉండాలి. మరి ఏదైనా ఫంక్షన్లకి గట్రా ఆసక్తి చూపించి మనం వెళ్తూ అనేక మందిని రండి అని గట్రా చెప్తూ ఉంటాం. కానీ దేవుని మందిరాన్ని నడిపించే విషయంలో అటువంటి ఆసక్తి, సమయానికి దేవుని మందిరానికి వచ్చే ఆసక్తి మనం అందరం కూడా కలిగి ఉండాలి. అయితే ఇక్కడ గొల్లలు మనం చూస్తున్నప్పుడు వాళ్ళు చక్కగా ఆసక్తి కలిగి మరి దేవుల్లో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మనం వాక్యంలో 5వదిగా చూసినప్పుడు నక్షత్రం మనకి కనిపిస్తుంది. నక్షత్రం కూడా మరి దేవుని మాట విన్నట్లుగా చూస్తూ ఉన్నాం. మరి ఆకాశంలో కొన్ని కోట్ల నక్షత్రాలు ఉంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ నక్షత్రం ఏంటంటే ప్రభువుని చూపించిన నక్షత్రంగా కనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ నక్షత్రం ఏం చేస్తుందంటే జ్ఞానులకు మార్గం చూపిస్తుంది. మరి యేసు ప్రభు వారి దగ్గరికి నడిపించగలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం ఎలా ఉన్నాం? ప్రభువులోకి అనేక మందిని నడిపించే వారిగా ఉంటున్నామా? దేవుడు చెప్తున్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు వాగ్దానం చేశారు, దేవుడు ఆజ్ఞ ఇచ్చారేమనంటే మీరు అనేక మందిని ప్రభులోకి నడిపించాలి. మరి నశించిన వారిని మనం వెతికి రక్షించాలి. దేవుడు వాక్యం సెలవిస్తుంది, అనేక మంది అండి లోకంలో నశించిపోతున్నారు, పాపపు మార్గంలో నడుస్తూ ఉన్నారు, అనేక మంది త్రాగుడికి బానిస అయిపోతున్నారు, అనేక మంది దొంగలు అయిపోయారు, అనేక మంది వ్యభిచారులుగా మారిపోయారు, అనేక మంది తిరుగుబోతులు అయిపోయారు, అనేక మంది మరి డ్రగ్స్కి బానిస అయిపోయారు. ఎంతోమంది యవనస్తులు చెడును చూస్తూ వాళ్ళు జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. యవన కాలమును పాడు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనము రక్షింపబడి ఈ నక్షత్రం వలె ప్రభులోనికి వాళ్ళని మనం నడిపించే వారిగా మనం అందరం కూడా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఎంతోమంది అండి మరి దేవునికి విరోధంగా జీవిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మరి ప్రభు నామంలో మనం ఏం చేయాలంటే వాళ్ళని కూడా మనం రక్షణ మార్గంలోనికి నడిపించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తూ ఉన్నారు ఏమనంటే మనం అందరము కూడా ఏం చేయాలంటే అనేక మందిని రక్షించే వారిగా ఉండాలి, అనేక మందిని దేవుళ్ళలో బలపరచాలి, అనేక మందిని మనం ఏం చేయాలంటే ఈ నక్షత్రంలో వలె మరి దేవుళ్ళలోనికి నడిపించాలి. మరి చాలామంది అండి మరి సన్నిధికి రారు, నా పదుల్ని వెళ్ళి సాక్ష్యం చెప్పే, నా పదుల్ని వెళ్ళి ప్రార్థన చేసే, నా పదులు మీరు వెళ్ళి ప్రార్థన చేసే, నా పదులు మీరు వెళ్ళి కానుక వేసానని చెప్తూ ఉంటారు. కానీ అలా చెప్పినప్పుడు మీరు ఎంత మాత్రం చేయొద్దు. వాళ్ళని కూడా ప్రభులోనికి నడిపించాలి. మీరు కూడా రండి, ఎంతసేపు ఉండదు మనం ప్రార్థన చేసుకుని దేవుడికి మీ సమస్యను మీరే చెప్పి మీ చేతులతో మీరే దేవునికి సంతోషంగా ఇచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మోకరించి నీ సమస్యను నువ్వు చెప్పినప్పుడు దేవుడు ఆలకిస్తాడని చెప్పినప్పుడు నిజంగా గొప్ప కార్యమును దేవుడు జరిగిస్తాడు. కాబట్టి ఈ నక్షత్రం వలె దేవుడు చెప్తూ ఉన్నారు ఏమనంటే మనం అనేక మందిని ప్రభులోనికి నడిపించే వారిగా ఉండాలి. ఈ నక్షత్రం ఎలా అయితే మార్గం చూపించిందో, దేవుణ్ణి చూపించిందో అటు రీతిగా మనం అందరం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 6వదిగా మనం చూసినట్లయితే జ్ఞానులు మనకి కనిపిస్తూ ఉన్నారు. 6వదిగా జ్ఞానులు, వీళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు, వీరు కూడా దేవుని మాట వినినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎలా అంటే వీళ్ళు ధర్మశాస్త్రమునందు ఆనందించువారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారు నిత్యము లేఖనములను పరిశీలించువారని రాయబడి ఉంది. అయితే లేఖనములలో దేవుడు చెప్పిన మాటలు వాళ్ళు చదివి లోకరక్షకుడు పుట్టి జన్మించి ఉన్నారని గ్రహించి వాళ్ళు ప్రయాణం మొదలుపెట్టారు. జ్ఞానం కలిగి ముందుగానే వాళ్ళు ప్రయాణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ జ్ఞానులు దేవుని మాట చెప్పున నక్షత్రమును అనుసరిస్తూ మరి వాళ్ళు ప్రయాణం మొదలు పెట్టేవారు. రాత్రి వేళ నక్షత్రం కనపడినప్పుడు ఆ నక్షత్రంను చూస్తూ జ్ఞానులు వెళ్ళేవారు. అయితే ఈ జ్ఞానులు మరి జ్ఞానం కలిగి యేసుప్రభు వారు జన్మించిన స్థలమునకు చేరుకున్నారు. యేసుప్రభు వారికి బంగారమును సాంబ్రాణిని బోలమును వీళ్ళు
జ్ఞానంతో కానుకలా సమర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మొట్టమొదటిగా బంగారము దేనికి సాదృశ్యంగా కనిపిస్తుందంటే యేసుప్రభువారు రాజులకు సాదృశ్యంగా కనిపిస్తున్నారు కనుక వాళ్ళు యేసయ్యకు బంగారమును కానుకగా సమర్పించారు. మన యేసుప్రభువారు రాజులకు రాజై ఉన్నారు. యూదా గోత్రపు సింహము మన దేవుడు కనుక ఆయన రాజులకు రాజై ఉన్నారని బంగారమును అర్పించి ఉన్నారు. అయితే రెండవదిగా సాంబ్రాణిని వారు మరి యేసయ్యకి కానుకగా సమర్పించారు. మరి ఈ సాంబ్రాణి దేనికి సాదృశ్యంగా ఉందంటే యేసుప్రభువారు ఆయన పూజకు అర్హుడు గనుక సాంబ్రాణిని అర్పించడం జరిగింది. మూడవదిగా వాళ్ళు బోళమును కానుకగా ఇచ్చారు. ఎందుకంటే యేసుప్రభువారు పరమ వైద్యుడు గనుక ఆయనకు బోళమును కానుకగా సమర్పించారు. యేసుప్రభువారు అనేకమైనటువంటి రోగముల నుంచి విడిపిస్తారు అని వాళ్ళు ముందుగానే గ్రహించి యేసుప్రభువారు జన్మించినప్పుడే ఇవన్నీ కానుకలుగా మరి బాలయేసయ్యకి కానుకగా సమర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ జ్ఞానవంతులు వీళ్ళు జ్ఞానులు దేవుని యొక్క లేఖనాలు పరిశీలించి దేవుని మాటలను వాళ్ళు ముందుగానే గ్రహించి ఎలా అయితే వెళ్ళి వాళ్ళు దేవుని కనుగొన్నారో ఈరోజు దేవుని మాట యందు మనం కూడా లక్ష్యం ఉంచాలి. దేవుని మాట విననొల్లని ప్రజలుగా మనం ఉండకూడదు. దేవుడు ఏదైతే చెప్తారో అది మనం వినినప్పుడు గొప్ప మేలును మనము చూడగలుగుతాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏడవదిగానండి ఐక్యతతో కాపరులు, గొర్రెలు, అలాగే నక్షత్రము, గాబ్రియేలు దేవదూత ఇవన్నీ కూడా అందరు పాత్రలు, గొల్లలు వీళ్ళందరూ కూడా చక్కగా కలిసి ఏక మనసుతో దేవుని స్తుతించారు. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట. యేసయ్యని మనం అందరం కూడా ఏక మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో మనం అందరం కూడా దేవుణ్ణి ఆరాధించాలి. క్రిస్మస్ అంటే డ్యాన్స్లో, పాటలో, స్కిట్లో ఏదో కాదు, కానీ నిజమైన క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి క్రిస్మస్ అంటే మన సంతోషం కొలుతూ డ్యాన్స్లు వేసుకుంటాం, మంచిదే, పాటలు పాడుకుంటాం, పర్వాలేదు. అలాగే మనము మరి చక్కగా కేక్ కటింగ్ చేసుకుంటాం, స్కిట్లు వేసుకుని ఆ స్కిట్ల ద్వారా అనేక హృదయాలు కదిల్చబడతాయి. అది కాదు, కానీ ఇవన్నీ చేసుకున్నా కానీ ముఖ్యమైన క్రిస్మస్ ఏంటంటే క్రిస్మస్లో ఉండాల్సిన ముఖ్యమైనది ఏంటంటే యేసయ్యని ఆరాధించగలగాలి. ఈరోజు వచ్చాము వెళ్ళిపోయామంటే కాదు, కానీ నిజంగా క్రిస్మస్ అంటే యేసయ్య ఈ లోకానికి జన్మించి ఉన్నారు, నా కోసమే యేసయ్య జన్మించారు అని నిజముగా పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో మన యేసయ్యని మనం ఆరాధించాలండి. గొల్లలు దావీదు పట్టణమందు రక్షకుడు నా కొరకు పుట్టి ఉన్నాడని వాళ్ళు బిగ్గరగా దేవుని స్తుతించారు. మరి ఇక్కడ జ్ఞానులు మరి దేవునికి కానుకలు సమర్పించి దేవుణ్ణి ఆరాధించారు, దేవుని పూజించారు, దేవుని మహిమపరిచారు. నక్షత్రం దేవుని ప్రకటించింది. అలాగే మనం చూసినట్లయితే మరియమ్మ గారు దేవునికి మహిమార్థంగా జీవించారు, యోసేపు గారు దేవునికి మహిమార్థంగా జీవించారు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా దేవునికి మహిమకరంగా జీవించాలి, దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించాలి. అదే నిజమైన క్రిస్మస్ అని దేవుడి దినం మనకు తెలియజేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఎలా అయితే దేవుని మాట విన్నారో ఈరోజు మనం కూడా దేవుని మాట వినినప్పుడు గొప్ప అద్భుతాన్ని మన జీవితంలో చూడగలుగుతాం. ఈరోజు దేవుడి చిత్తానుసారంగా మనం నడుచుకోవాలి. దావీదు గారు అంటారు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పు ప్రభువా అని. అటు రీతిగా మనం ప్రవర్తించినప్పుడు గొప్ప మేలు, గొప్ప ఆశీర్వాదం మనం చూడగలుగుతాం. ఈరోజు వరకు దేవుని మాట వినలేని వారిగా ఉన్నామేమో, సేవకుల మాట వినలేని వారిగా ఉన్నామేమో, దేవుని వాక్యానికి లోబడని వారిగా ఉన్నామేమో. దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, దేవుని మాటకు మనం లోబడాలి, సేవకుల మాటకు మనం లోబడాలి, వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. యోహాను సువార్త 2:5 రాయబడిన రీతిగా ఆయన మీతో చెప్పినది చేసినప్పుడు గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదము మనం చూడగలుగుతాము. కాబట్టి మనందరం కూడా ఈ నిజమైన క్రిస్మస్ని జరుపుకుందాం, దేవుడి మాటను విందాము, దేవుని పూర్ణ హృదయంతో ఆరాధించుకుందాము. క్రిస్మస్ దీవెనలు మన జీవితంలో, మన కుటుంబంలో అందరం కూడా పొందుకుందాము. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ మరణాత. ఇజ్రాయెల్ మినిస్ట్రీస్ అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మరణాతలండి. ఈ యొక్క కార్యక్రమాలు, ఈ యొక్క వర్తమానాలు మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా కొరకు ప్రార్థన చేయండి. అలాగే దేవుడు మీకు ప్రేరేపిస్తే కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి మీ సహకారాన్ని అందించండి. అలాగే మీలో ఎవరికైనా ఎటువంటి అనారోగ్య సమస్యలైనా, ఎటువంటి ప్రార్థన అవసరమైతే కనుక మరి నెంబర్కి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించి ఫలభరితంగా దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్.